Is it okay, the screen? Screen visible వచ్చింది కదా అందరికి. స్క్రీన్ ఓకేనండి అందరికి? Yeah, definitely. ఇంకొక 6 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. Okay guys, this is Ram Mohan Reddy from CSC department. Okay, now in this semester we are going to discuss the subject of C++. C మొత్తం సిలబస్ కంప్లీట్ అయిందండి మీకు? Whether all units of the C covered or not? C లాంగ్వేజ్ మొత్తం కవర్ అయిందండి. సి అన్మ్యూట్ చేయమంటారా? మీరు అందరు కాముకుంటా అంటే అన్మ్యూట్ చేస్తానండి. I will unmute all of you. కాకపోతే మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయము అంటే I will unmute. Guys, C సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందండి? Yes sir. ఆల్ యూనిట్స్. ఎవరు కంప్లీట్ అయినాయి. అరవింద్ సార్. అరవింద్ సార్ చెప్పారు సార్. అరవింద్ సార్, ఓకే. అదే అన్ని యూనిట్స్ కవర్ అయింది కదా? అయినాయి సార్. గైస్, రిమైనింగ్ వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దండి ప్లీజ్. ఏనండి, ఇఫ్ యూ నో ద సి లాంగ్వేజ్, C++ ఇస్ నథింగ్. మన C++ పెద్ద చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. వన్స్ యూ నో ద సి లాంగ్వేజ్, ఇఫ్ యూ డోంట్ నో ద సి లాంగ్వేజ్, కాకపోతే గ్రామాన్ని మంది కాబట్టి ఉందామండి. మనకు రంగులొద్దు, మనం పెద్ద అట్లే ఉందాం. someone see, once you know the C language, we have nothing to discuss in C++. C వచ్చిన వాళ్ళకి C++ మనం కొత్తగా చెప్పుకునేది ఏముందండి? they will happily go on with it. If you don't know the C language, then also we have nothing to discuss in C++. Why? Because you can't understand anything in C++. 2 points అండి. If you know the C language, nothing is there to discuss in C++. Similarly, if you don't know the C language, nothing is there to discuss in C++. మీకు వస్తే నేను చెప్పడానికి ఏం లేదు పెద్దగా, రాకపోతే అసలు చెప్పడానికి ఏమీ లేదండి. బికాస్ వీ డోంట్ డూ ఎనీథింగ్. మనకి ఏది అర్థం కాదు ఎలాగో సిచ్యువేషన్ అది. ఓకే, దాని నేమ్ ఇట్స్ ఆఫ్ ఇండికేటింగ్ C++. ప్లస్ ప్లస్ అనేది మనకి ఏ ఆపరేటర్? విచ్ ఆపరేటర్ ఇట్ ఈస్? ప్లస్ ప్లస్ మన సి లాంగ్వేజ్ లో విచ్ ఆపరేటర్? దట్ ప్లస్ ప్లస్ ఇండికేట్స్ వాట్? ప్లస్ ప్లస్ ఉన్నారండి సి లాంగ్వేజ్ లో. విచ్ ఆపరేటర్ ఇట్ ఈస్? వన్ ఆన్సర్ ఇస్ అర్థమెటిక్ ఆపరేటర్. ఇంకా ఆన్సర్స్ అండి. వాట్ ఈస్ ద ప్లస్ ప్లస్? సి లాంగ్వేజ్ లో ప్లస్ ప్లస్ ఎక్కడ చూసారా? ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఏమన్నా గుర్తుందా? ఎక్కడ చూసిన గుర్తుందా? ప్రోగ్రామ్స్ లో చెప్పండి సార్. యా, I++, I++, I. What is this plus plus minus minus? Plus plus is the increment operator. ఎంత ఇంక్రిమెంట్ అవుతుందండి? ప్లస్ ప్లస్ ఈజ్ ఇన్ ద సి లాంగ్వేజ్, ప్లస్ ప్లస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. హౌ మచ్ ఇట్ విల్ బి ఇంక్రిమెంటెడ్? మైనస్ మైనస్ ఏమో డిక్రిమెంట్ ఆపరేటర్, ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఎంత ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ ప్లస్ రాస్తే మనం ఒక వేరియబుల్ కి? ఫర్ ఎగ్జాంపుల్ a = 5 ఉంది. a ప్లస్ ప్లస్ రాస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a?
If a is equal to 5, if I write a plus plus, what is the value of a? A value ఎంత అవుతుంది? 6 అవుతుందండి. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ప్లస్ ప్లస్ will increase how much? +1. ఓకే. మైనస్ మైనస్ will decrease by 1. ఓకే. ప్లస్ ప్లస్ అంటేనేమో a ప్లస్ ప్లస్ మీన్స్ a is equal to a plus 1. a మైనస్ మైనస్ అంటే a is equal to a minus 1. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అడిషనల్ గా ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ఓన్లీ +1 will be added. Similarly, when we come to our C++, see, we know the C language. We already know the C language. Now it is an extension of the C language. C++ is an extension of the C language. Additionally, some more points will be added to the existing C language. If you know the C language, see, all the concepts of C language are present in C++ also. Same data types will come here. Same loops will come here. Same if-else statements will come here. Same arrays will come here. Same functions will come here. Same strings. Okay, everything will come here. Additionally, some more concept will be there in the C++. That's why this language is named as C++. All the concepts of C language was included. Along with all the concepts of the C language, some more concepts was introduced additionally to that one. That's why this language name itself indicating C++. Okay, some additional concepts are given to the C language concepts. If we are familiar with the C language concepts, those additional concepts are silly things only. Okay, once you know how to drive the normal bike, it is a silly matter to drive how to drive the Pulsar. It is a silly matter how to drive the Bullet. It is a silly matter. Once you know the normal bike, how to drive the normal bike. Okay, maybe they are the somewhat high feature bikes, but we can happily drive that one. Okay, similarly here also, if you know the C language, same concepts will come in the C++ also. Additionally, some more concepts will be added to this one. Clear? That's why it is named as C++. Why? Because it is an extension of the C language. It is an extension of the C language. That's why they named that language itself as C++. Clear? So here, when we want to understand the C++, what are the basic concepts we want is, we must know what are the basic concepts in the C language. That means what are the data types in C language, what are the operators in the C language, what are the decision making statements in C language, what are the looping statements in C language, next strings, arrays, files. Okay, structure, especially mainly we want structures and unions. Structures unions cover అయింది కదండి C లో. Structures and unions cover అయిందండి C లో మీకు. What about the structures and unions concept in C language? See, chat box లో కానివ్వండి ఏదో రిప్లై ఇవ్వండి, కామ్ గా మాత్రం ఉండొద్దు. ఎస్ ఆర్ నో, సమ్ ఆన్సర్ ఇస్ రిక్వైర్డ్. మీరు ప్యూర్ గా కామ్ గా కూర్చున్నారు అనుకోండి, ఐ డోంట్ అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ గెటింగ్ ఆర్ నాట్. స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ కవర్ అయిందా లేదా? ఆ టాపిక్ కవర్ అయింది కండి. స్ట్రక్చర్, వాట్ ఈజ్ ఎ స్ట్రక్చర్, మీకు ఐడియా ఉంది కదా. వాట్ ఈజ్ ఎ స్ట్రక్చర్, వాట్ ఈజ్ ఎ యూనియన్. సిలబస్ అవ్వలేదండి, అది యూనిట్ అవ్వలేదండి, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. ఎందుకంటే మనకి ఈ C++ ఎడిషనల్ గా యాడ్ అయ్యేవన్నీ కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ C స్ట్రక్చర్స్ అండి. స్ట్రక్చర్స్ యూనియన్స్ కి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఇక్కడ యాడ్ చేసేవన్నీ కూడా ప్లస్ లో కొత్తగా వచ్చే కాన్సెప్ట్స్ ఎవరికి సంబంధించినవి అంటే మన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దానికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండి మనకు వచ్చేది. సిలోనేమో ఓన్లీ స్ట్రక్చర్స్ యూనియన్స్ బేసిక్స్ చూసాము, దానికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ C++ లో వచ్చింది. వాటిని ఏమంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అంటాము. సిలో అయితే స్ట్రక్చర్స్ అన్నాము, C++ వచ్చి వాటినే క్లాసెస్ అంటాము. ఆ క్లాస్ ఎక్కడి నుంచో రాలేదండి, స్ట్రక్చర్ నుంచి మాడిఫై చేస్తే వచ్చేది క్లాస్. దాని సిలోనేమో మన స్ట్రక్చర్ అంటాము, C++ క్లాస్ అంటాము. వన్స్ స్ట్రక్చర్స్ ఐడియా ఉంటే చాలండి, ఆ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు ఏదైతే సిలబస్ లో చూస్తే కొత్త నేమ్స్ కనపడ్డాయో మీ సిలబస్ లో, ఆ కొత్త నేమ్స్ అన్ని కూడా ఆ స్ట్రక్చర్స్ యూనియన్స్ నుంచి వచ్చినవే, స్పెషల్ గా ఎక్కడి నుంచో రావు. ఇంకా రిమైనింగ్ అన్ని అరేస్ సేమ్, ఇఫ్ లూప్స్ సేమ్, అన్ని రిమైనింగ్ అన్ని సేమ్ అండ్ సేమ్. ఓన్లీ ఆ స్ట్రక్చర్స్ నుంచి స్లైట్ మోడిఫికేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ వి విల్ గెట్ ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అది మనం తర్వాత నేర్చుకుందాం స్లోలీ. క్లియర్? Okay, can we go to our syllabus now directly?
స్టార్ట్ చేసుకుందామండి. కెన్ ఐ స్టార్ట్ ద సిలబస్ నౌ? సి మన లైవ్ ఇంటరాక్షన్ లో లేం కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే చాట్ బాక్స్ లో టైప్ చేయండి అండి. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, చాట్ బాక్స్ లో క్వశ్చన్ టైప్ చేసేవాళ్ళు టైప్ ద క్వశ్చన్ పబ్లిక్లీ ఓన్లీ. పబ్లిక్ గా ఎవ్రీ వన్ కి మాత్రమే క్వశ్చన్ పెట్టండి, ప్రైవేట్ గా పెట్టొద్దు. వై? బికాస్ మీరు ఒకవేళ ఎక్కడన్నా క్వశ్చన్ ప్రైవేట్ గా పెడితే నేను దానికి ఆన్సర్ చేస్తున్నాను అనుకోండి, రిమైనింగ్ పీపుల్ కన్ఫ్యూజన్, మధ్యలో సడన్ గా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజన్ వస్తుంది వాళ్ళకి. అందుకని మీరు క్వశ్చన్ పబ్లిక్ గా పెట్టారనుకోండి, ఎవ్రీ వన్ పెడితే రిమైనింగ్ పీపుల్ కు అర్థమైంది, ఓకే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నారు. ఎందుకంటే సడన్ గా టాపిక్ మధ్యలో మీరు వేరే డౌట్ అడిగి నేను అది మాట్లాడుతుంటే రిమైనింగ్ వాళ్ళకి అర్థం కాదండి, ఎందుకని సడన్ గా దీంట్లో నుంచి వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ లోకి వెళ్ళాను, వాళ్ళ డౌట్ రావచ్చు ఎందుకు సికి వెళ్ళాడు. అందుకని మీరు ఏది పెట్టినా సరే చాట్ బాక్స్ లో టు ఎవ్రీ వన్, ప్రైవేట్ గా మాత్రం పెట్టొద్దండి, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నాకు కన్ఫ్యూజన్, మీకు కన్ఫ్యూజన్, అదంతా క్లియర్. ఐ విల్ స్టార్ట్ ద C++ డైరెక్ట్లీ. మనకి ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చేసి అంతా థియరీ అండి. ఓకే, కొంచెం థియరీ ఉంటుంది. ఫస్ట్ 2 యూనిట్స్ ఈజ్ ద థియరీ 1. పర్లేదండి, సి లాంగ్వేజ్ మన C++ చెప్పినప్పుడు వి విల్ కవర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సి. స్లోగానే చెప్పుకుందాం, మన అర్జెంట్ ఏమీ లేదు. సి లాంగ్వేజ్ లో ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ C++ అరేస్ చెప్పుకుంటున్నాం అనుకోండి, సిలో అరేస్ ద్వారానే చెప్పుకుందాం. ఎందుకంటే అన్ని రెండు సేమే ఉంటాయి C++ లో, సిలో. మారేదల్లా స్ట్రక్చర్స్, యూనియన్స్, రిమైనింగ్ అన్ని C++, సి కాన్సెప్ట్ C++ వస్తాయి కాబట్టి వి విల్ స్లోలీ డిస్కస్. మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై నిదానంగా చెప్పుకుందాం, హడావిడి ఏమీ లేదు. ఎందుకంటే మనకి యాక్చువల్ అకాడమిక్ ఇయర్ ఏం కాదు, ఇది చాలా టైం ఉంది కాబట్టి స్లోలీ వి విల్ గో ఆన్. ఓకే, ఇక్కడ మన సిలబస్ వచ్చేటప్పటికి ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ సిలబస్, మీరు సిలబస్ చూసే ఉండొచ్చేమో. మనకు ఫస్ట్ 2 యూనిట్స్ మాత్రం కొంచెం థియరీ యూనిట్స్ అండి. థియరీ ఉంటుంది, ఎవరు కంగారు పడద్దు. ఎందుకంటే ఆ థియరీకి మనం ప్రాక్టికల్ గా వెళ్ళి నెక్స్ట్ యూనిట్స్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ థియరీకి మన క్లారిఫికేషన్ వచ్చిందండి. ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ చదువుకుంటాము కానీ అది ప్రాక్టికల్ గా చూడము, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ లోకి వెళ్తాం అప్పుడు మాత్రం దీని మీద మన క్లారిటీ వచ్చిందండి. సో ఇక్కడనే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, ఏదేదో చెబుతున్నారు ఇది నాకేం సరిగ్గా అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది. ప్రతి థియరీ కాన్సెప్ట్ ప్రతిదాన్ని మనం ప్రాక్టికల్ గా చూస్తాం, ప్రతి దానికి ప్రోగ్రామ్ రాస్తాము, ప్రాక్టికల్ గా చూస్తాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ యూనిట్స్ లో థియరీ ఉంటుంది, బేసిక్ థింగ్స్, వాటి క్లారిఫికేషన్ అనేది మనకు ప్రోగ్రామింగ్ లోకి వెళ్తే వస్తుంది. ఫస్ట్ యూనిట్ లో నాకు ఈ పాయింట్ మొత్తం క్లారిటీగా 100% కావాలి అంటే ఇంపాసిబుల్. మనకు కంగారు పడకూడదు, ఇమీడియట్లీ వి డోంట్ గెట్ ఎవ్రీథింగ్. 100% ఏది రాదండి, మనం ఇక్కడ ఓన్లీ డెఫినేషన్స్ చెప్పుకుంటూ వెళ్తాము, దాని క్లారిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఫ్యూచర్ క్లాసెస్ లో చేస్తాము. అందువల్ల ఏంటంటే ఎవరు హడావిడి పడదండి, ఏదైనా కాన్సెప్ట్ వస్తే ఇదేంటి ఇలా ఉంది, ఇది ఎలా ఏందని. ఎందుకంటే మనం ఫస్ట్ 2 యూనిట్స్ లో మనం చెప్పుకున్నదంతా థియరిటికల్ గా చెప్పుకుంటాము, వాటినే మనం మళ్ళీ ప్రోగ్రామింగ్ లోకి వెళ్తాము. లాంగ్వేజ్ లోపలికి వెళ్ళే కొద్ది ప్రోగ్రామింగ్ లోకి వెళ్తాము, అక్కడ మనకి హ్యాపీగా క్లారిటీ వస్తుందండి. ప్రతి కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది, ప్రతి దానికి ప్రోగ్రామ్ రాస్తాము. అందువల్ల ఏంటంటే ఫస్ట్ 2 యూనిట్స్ కి హరీ బరీగా ఫీల్ అవుతుంది, ఏదేదో చెప్తున్నారు, అంత థియరిటికల్ గా ఉంది, ప్రాక్టికల్ గా మాకు రావట్లేదు అని. ఎందుకంటే టైం వచ్చినప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం చేస్తూనే ఉంటామండి. ఆ పాయింట్ ముందు దృష్టిలో పెట్టుకోనండి. ఈ పాయింట్ మనం బ్రెయిన్ లో పెట్టుకోకపోతే ఏంటంటే అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఎలాగో ఉంటుంది సబ్జెక్ట్. సార్ ఏదేదో చదువుతున్నాడు, ఏం అర్థం కావట్లేదే, అంత థియరీనే చదువుతున్నాడు, ఏ కొత్త కొత్త డెఫినేషన్స్ చదువుతున్నాడు, అవి ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం అర్థం కావట్లేదు అనే కన్ఫ్యూజన్ వచ్చింది. కాకపోతే వాటన్నిటికీ మాత్రం మనకు ఆన్సర్స్ రావాలి అంటే మీరు ప్రాక్టికల్ గా మనం వెళ్ళేదాకా ఆగాలి. సిలబస్ చూసారు ఆల్రెడీ మీరు? మీకు ఒకసారి సిలబస్ చూపిస్తానండి. ఫస్ట్ ఐ విల్ షో యూ దట్ సిలబస్. ఇది సిలబస్ చూడండి. ఫస్ట్ యూనిట్ అంతా థియరీ అండి, ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్, ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ అండి. ఇది మొత్తం థియరీ పార్ట్ అండి. మనకి ఇంకా హ్యాపీగా ఎక్కడి నుంచి అంటే మీకు వీటికి అన్నిటి క్లారిఫికేషన్ ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ, కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, స్ట్రీమ్స్, స్ట్రీమ్ క్లాసెస్, ఇవన్నీ థియరిటికల్ గా మాత్రం చదువుతామండి. ఫస్ట్ యూనిట్ మొత్తంలో మనం చదివేదంతా థియరిటికల్లీ మాత్రం చదువుకుంటాము. మరి ఇవన్నీ ఏంటి, వీటి క్లారిఫికేషన్ ఎలా ఏంటి అనేది ఏంటంటే మీకు ఇంకా సెకండ్ యూనిట్ నుంచి వస్తుందండి. సెకండ్ యూనిట్
focus on the basic concepts in C++ programming. First unit only exposure to basic concepts అండి. ఇక్కడ జస్ట్ అసలు ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఎక్స్పోజ్ అవుతుంది. మన సిలబస్ మొత్తం ఏమేమి కవర్ చేసుకుంటా అది మొత్తం ఇక్కడ బ్రీఫ్ గా చెప్పుకుంటాం ఫస్ట్ యూనిట్ లో. ఇదంతా థియరిటికల్ యూనిట్. ఎక్స్పోజర్ టు ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ C++. సెకండ్ యూనిట్ అంటే ఫోకస్ అండి. ఇప్పుడు మనం దాని మీద డీప్ గా ఫోకస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం నీట్ గా నేర్చుకుంటాం అసలు ఏంటి ఇది, వాట్ ఈజ్ వాట్, వేరియబుల్ డిక్లరేషన్ ఎలా C++ లో, ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, మెమరీ మేనేజ్మెంట్ ఆపరేటర్స్ ఏమున్నాయి, ఓకే, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏంటి, లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి, ఫంక్షన్స్ ఇన్ C++, ఎవ్రీథింగ్ అండి. that we will get in the second unit onwards వస్తుంది. So my first point is before starting the classes, first unit is purely theory unit only. So don't get hurry burry. ఇంట్రెస్ట్ పోగొట్టుకోవద్దండి. కన్ఫ్యూజన్ గా ఉంది, పూర్తి క్లారిటీ రాదు. నేను ముందే చెప్తాను కదా, 100% క్లారిటీ అయితే ఇందులో రాదు. వై బికాస్ వీ నో ఓన్లీ డెఫినేషన్స్. ఇక్కడ థియరిటికల్ డెఫినేషన్ చదువుతాం కానీ దాన్ని మనం ఏం ప్రోగ్రామ్ చూడడం కాబట్టి 100% క్లారిటీ అయితే 100% రాదు. ఫస్ట్ యూనిట్ లోనే రాదు. మనకి ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ యూనిట్ లో చదువుకుంటారో ప్రతి దానికి క్లారిఫికేషన్ వి విల్ గెట్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. మళ్ళీ వీటన్నిటికీ థియరిటికల్లీ మనం చదివిన వాటన్నిటికీ ప్రాక్టికల్లీ వి విల్ లెర్న్ ఇన్ ద ఫ్యూచర్ క్లాస్. వీటన్నిటికీ ప్రాక్టికల్ గా మనం నేర్చుకుంటాము. కొంచెం పేషెన్స్ కావాలి. కొంచెం అంటే కొన్నాళ్ళు వెయిట్ చేయగలగాలి. ఇమీడియట్లీ నాకు క్లారిటీ ఇప్పుడే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్ క్లాస్ అనగానే ఇది ఎక్కడ వాడతారు ఏంటి నాకు ఇప్పుడే అర్థం కావాలి అంటే వీఆర్ హెల్ప్లెస్. ఇమీడియట్లీ ఐ కాంట్ హెల్ప్ యూ. దానికి టైం పట్టుద్దండి. అది ఎక్కడ దానికి రిలేటెడ్ చాలా నేర్చుకుంటే మనకు అది అర్థం అవుతుంది. ఓకే, ఫార్మాటెడ్ అన్ఫార్మాటెడ్ ఐ అంటే ఏంటి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు గెట్ క్లారిటీ ఆన్ దట్ వన్. క్లియర్ విత్ దిస్ బేసిక్ పాయింట్. నౌ ఐ విల్ స్టార్ట్ ద things. Okay అండి, is it okay? Now we are ready for the starting the syllabus. Can I start the now class now? Okay, now see we are going to the first concept. Differences between C and C++. The very first concept we have to learn is the what are the differences between C and C++. By knowing this topic, what is the advantages? By knowing what are the differences between C and C++, we will get some idea what are the advanced concepts we are going to learn in the C++. What is the new concept we are going to learn in the C++, that we will understand first by seeing the concept differences between C and C++. And also it is also a very very important question for external exam also. Very very important question. What are the differences between C and C++? At any point if you have doubt, please raise your hand. Simply we will discuss that one again. See this one. C++ is a procedure oriented language. Procedure oriented or function oriented language. Okay, C++ is a procedure oriented language, whereas C is a procedure oriented language, whereas C++ is a procedure or object oriented language. C++ is purely procedure oriented language. Other name for procedure oriented language is function oriented language. C++ is purely function oriented language, whereas C++ is combination of both function oriented and object oriented language. C++ is both function oriented and object oriented language. That means in the in the C language we will have functions concept will be there. C language program will contain the functions. I think you have some idea about the functions. Whenever a large task is given, what we will do in the C language is we divide the large task into small subtasks. Task 1, task 2, task 3, subtask 1, subtask 2, like that we will divide. And for each subtask we will write a function. A function is a part of this program. Okay, a small subtask will be called as one function. Like that, C language is a function oriented language. Whenever a large C program is there, we will divide the program into subtasks. They are called as the functions. Idea ఉంది కదండి ఫంక్షన్స్ మన C language లో. అదర్వైజ్ నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నాం ఫంక్షన్స్. When we come to C++, C++ is both function oriented language and object oriented language. That means C++ also contains functions. Along with the functions, C++ will contain classes and objects will be there. That we will get clarity. Our classes and objects in all మన clarity వచ్చింది. Okay, so the first point is C language is purely
function oriented language or procedure oriented language. When we come to C++, it is both procedure oriented language and object oriented language. That is the first difference between C language and C++. C language is purely procedure oriented language, whereas C++ is both procedure oriented as well as the function oriented language. Next point. There is data is not protected in C language, whereas data is secured in C++. Data means the input values you are giving. For example, it will ask to enter A, we will give 2, enter B value, we will give 3. Like that, we will give input values to the program. Okay, the input values we are giving to the program is not protected in C. Okay, they are not secured. Whereas in case of C++, data is secured. Okay. Data hiding concept is available in C++. Data hiding concept is not available in C language. Okay. So that is the second point. Data is not protected in C, whereas data is protected in C++. That is the second point. How data is secured means data hiding is available in C++, which is not available in the C language. So that C++ is a secured language, whereas C is not a secured language. Clear? Data hiding concept is available in the C++, which is not available in the C. That's why the data is secured in C++ and data is not secured in C. That is the second difference. So simply data means here nothing but the input values we are giving. The input we are giving to the program is called the data. For example, while you are filling the application form, మన జీమెయిల్ రిజిస్టర్ అవుతుంది అనుకోండి, మీ దగ్గర నుంచి ఏమేమి డేటా అడుగుతుంది మిమ్మల్ని? What is the data it will ask you when we are filling a Gmail? మీరు జీమెయిల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుతున్నారండి, మిమ్మల్ని ఏమేమి డేటా అడుగుతుంది? అది యువర్ సర్నేమ్, యువర్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంది. ఇట్ విల్ టేక్ ఆల్ దీస్ డీటెయిల్స్. క్లియర్? ఆ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ సర్నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్, ఇవన్నీ డేటా తీసుకుంటుందండి. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్, అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ మనం ఇచ్చే వాల్యూస్ ఏమిటి, అవన్నీ దే ఆర్ కాల్డ్ ఎస్ డేటా. మీరు ఏవైతే డేటా ఇది వాల్యూస్ ఇస్తున్నారు వాటన్నిటిని ఏమంటాం అంటే డేటా అంటాం. ఓకే, ఏ సి ప్రోగ్రామ్ విల్ నాట్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు యువర్ డేటా. మీ డేటా సెక్యూరిటీ ఉంటుందంటే సి ప్రోగ్రామ్ లో నో సెక్యూరిటీ. వేరే పర్సన్ ఈజీగా మీ సి ప్రోగ్రామ్ నుంచి ఆ డేటా తీసుకోవచ్చు. యూ కెన్ హ్యాక్ యువర్ సి ప్రోగ్రామ్ ఈజీలీ. When we come to C++, data is secured. That much not easy to get the data from your C++ program. Why C++ is secured means, data hiding concept is available in C++. That's why C++ is secured language when we compare with C language. That is the second point. Is it clear? How data is, that is the second point. Data is not secured in C. Data is secured in C++. Why? Because data hiding concept is present in C++, which is not present in C. That is the one word difference between C and C++. What is this data hiding concept? We don't know what is that one. We need some more time to understand the data hiding concept. We will learn later what is the data hiding concept. Next important point is C uses top-down approach, while C++ uses bottom-up approach. C language follows the top-down approach, while C++ follows the bottom-up approach. ఇక్కడ చిన్న క్వశ్చన్ అండి, మీరు ఫంక్షన్స్ మీద ప్రోగ్రామ్స్ రాశారండి సి లాంగ్వేజ్ లో? సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ మీద ప్రోగ్రామ్స్ రాశారా? గైస్ మిమ్మల్ని అండి, సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ మీద ప్రోగ్రామ్స్ రాశారా? మీరు ఫంక్షన్స్ మీద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు జనరల్ మన ఎలా ఫాలో అయి ఉంటారు? ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ రాసాము, తర్వాత అదర్ ఫంక్షన్స్ రాసి ఉంటారు కదా. అదేనా మీరు రాసిన? ఒక ప్రోగ్రామ్ కూడా రాయలేదు. ఫంక్షన్స్ అయిపోలేదండి సిలో. అది మన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది లేకుండా మనం C++ ఏం చేయలేము.
ఫంక్షన్స్ లో మనం ఏం చేస్తాం, ఎలా రాస్తాం ఫంక్షన్ ప్రోగ్రామింగ్ సి లాంగ్వేజ్ లో అయితే ఫస్ట్ మెయిన్ మెథడ్ మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాము, కింద అదర్ ఫంక్షన్స్ రాస్తున్నాం, అంతే కదా. అంటే టాప్ డౌన్ అప్రోచ్ అండి. సి లాంగ్వేజ్ ఏది ఫాలో అవుతుందంటే టాప్ టు బాటమ్, స్టార్టింగ్ టాప్ నుంచి స్టార్ట్ అయ్యి బాటమ్ కి వస్తుందండి, కిందకి వస్తుందండి. ఓకే, మెయిన్ ఫంక్షన్ నుంచి రిమైనింగ్ ఫంక్షన్స్ అండి. అంటే ఎలా ఉంటది అంటే, మీకు కాలేజీలో ఏదైనా వర్క్ ఉంది అనుకోండి, సి లాంగ్వేజ్ ఎలా ఫాలో అయితే అంటే ఫస్ట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ మీట్ అవుతాం. పేరెంట్ వచ్చారు అనుకోండి, స్టూడెంట్ గురించి అడగాలి. పేరెంట్ స్టూడెంట్ క్లాస్ కి వస్తున్నాడా లేదా, లేదా అటెండెన్స్ ఎలా ఉంది, లేదా చదువుతున్నాడా లేదా కనుక్కోవడానికి కాలేజీకి వచ్చాడు. సి లాంగ్వేజ్ ఏది ఫాలో అయితే టాప్ డౌన్ అప్రోచ్. అంటే సి లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్తే డైరెక్ట్ పేరెంట్ ఎక్కడికి వెళ్తాడు, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. హీ విల్ మీట్ ప్రిన్సిపల్. అప్పుడు ప్రిన్సిపల్ ఏం చేస్తాడు, హీ విల్ కాల్ హెచ్ఓడి. హెచ్ఓడి ఏం చేస్తాడు, హీ విల్ కాల్ ద క్లాస్ టీచర్. క్లాస్ టీచర్ ఏం చేస్తాడు, ఆ స్టూడెంట్ పిలిపిస్తాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, పేరెంట్ కి స్టూడెంట్ తో మాట్లాడాలి. హీ వాంట్ టు నో అబౌట్ ద స్టూడెంట్. అతను ఫాలో అయిన ఆర్డర్ ఏంటి, హీఈస్ గోయింగ్ టు టాప్ లెవెల్ లో ప్రిన్సిపల్ ఉన్నాడు. డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళాడు, సార్ మా అబ్బాయి ఎలా చదువుతున్నా నాకు డీటెయిల్స్ కావాలి. ప్రిన్సిపల్ దగ్గర డేటా ఉండదండి. హీ విల్ కాల్ ద హెచ్ఓడి. హెచ్ఓడి ఆల్సో డస్ నాట్ హ్యావ్ డేటా. హీ విల్ కాల్ ద క్లాస్ టీచర్ ఆల్సో హీ విల్ కాల్ ద స్టూడెంట్. క్లాస్ టీచర్ వెళ్ళి క్లాస్ కాను స్టూడెంట్ పిలిపిస్తారండి. హీ విల్ షో ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ దట్ స్టూడెంట్. అంటే అక్కడ అప్రోచ్ ఏం ఫాలో అవుతున్నారు, టాప్ డౌన్ అప్రోచ్, టాప్ నుంచి బాటమ్ కి వస్తున్నారు. అదే C++ ఎలా ఉంటుందంటే బాటమ్ అప్ అప్రోచ్ అండి. పేరెంట్ రాగానే ఫస్ట్ స్టూడెంట్ దగ్గరికి వెళ్తాడు, సన్ దగ్గరికి వెళ్తాడు. ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళేసి నీ డీటెయిల్స్ కావాలపై పోదాం పదా అంటాడు. స్టూడెంట్ ఎక్కడికి తీసుకెళ్తాడు, హీ విల్ టేక్ హిమ్ టు ద క్లాస్ టీచర్. స్టూడెంట్ వచ్చి పేరెంట్ ఏం డైరెక్ట్ స్టూడెంట్ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. స్టూడెంట్ ఏం చేస్తాడంటే అతను క్లాస్ టీచర్ దగ్గర తీసుకెళ్తాడు. క్లాస్ టీచర్ డైరెక్ట్ గా డిస్కస్ చేయడు. హీ విల్ టేక్ దెమ్ టు ద హెచ్ఓడి సార్ దగ్గర తీసుకెళ్తారు. హెచ్ఓడి విల్ నాట్ డిస్కస్ డైరెక్ట్లీ, హీ విల్ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ టు ద ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తారు. అందరూ ప్రిన్సిపల్ రూమ్ లో డిస్కషన్ పెట్టుకుంటారు. దే విల్ డిస్కస్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ రూమ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, బాటమ్ అప్ అప్రోచ్. Father will go to directly to the son will call the class teacher will call HOD will call the principal. Reverse order లో వెళ్తుందండి. That is a C++. C++ will follow the bottom up approach, whereas C language will follow the top down approach. ఇక్కడ C language లో ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ we write the main method, then we write the remaining methods. అదే C++ ఎలా ఉంటుందంటే ఫస్ట్ we write all the remaining methods, at the end we write the main method. మనకు ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తామండి క్లీన్ గా. అది ప్రాక్టికల్ గా మనం చాలా ప్రోగ్రామ్స్ రాస్తాం, అక్కడ మీకు చూపిస్తాం. ఓకే, టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్. C++ విల్ ఫాలో ద బాటమ్ అప్ అప్రోచ్. ఒక రఫ్ ఐడియా వచ్చింది కదండి మీకు, ప్రోగ్రామింగ్ అప్పుడు క్లీన్ గా ఐడియా వచ్చిందండి. ఈ పాయింట్ కూడా ప్రెజెంట్ గుర్తు పెట్టుకోండి. అలా ఇస్ ఇట్ క్లియర్? C follows the top down approach, whereas C++ follows the bottom up approach. Next, C language. When we come to C language, when the program contains two or more functions, when the same program contains two or more functions, we can't give same name to two or more functions in a program. In a C language, we can't use same name for two or more programs, two or more functions. Program లో two or more functions ఉంటే కనుక వాటికి సేమ్ నేమ్ ఇవ్వలేము. In the C language, we can't give same name to two or more functions in the program, whereas in C++ we can give same name to two or more functions. Two or more functions ఉన్నా సరే వాటికి సేమ్ నేమ్ ఇవ్వచ్చు. When we come to the function names, C language లో అయితే in a same program we can't give same name to two or more functions. Two or more functions ఉంటే అన్నిటికీ సేమ్ నేమ్ ఇవ్వలేము. But in C++ we can give same name to two or more functions in the program. ఇది కూడా మీకు నేను క్లీన్ గా ప్రోగ్రామింగ్ అప్పుడు చూస్తాను పాయింట్. జస్ట్ ఈ పాయింట్స్ గుర్తున్నా, అదే నేను ఫస్ట్ లో చెప్పా కదండి, ఇక్కడ జస్ట్ పాయింట్స్ చదువుతాం కానీ వాటి క్లారిటీ ఉండదు మనకి. అది క్లైన్ గా గుర్తుపెట్టుకోవడం ఇప్పుడు మనం చేయాల్సింది. మీకు ఆ క్లారిటీ అనేది ప్రోగ్రామింగ్ లో వస్తుంది. ఓకే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ C++? How it is possible in C++ to give same name to two or more functions means, okay, C++ contains a concept called function overloading. C++ contains a concept called function overloading. Concept is available in C++. With the help of this function overloading concept in C++, we can give same name to two or more functions in C++. Since function overloading is not available in C language, we can't give same name to two or more functions in C language.
Clear? That is the point. అర్థమవుతుందండి పాయింట్స్? బ్లైండ్ గా మాత్రం వినొద్దండి. మీకు ఏదైనా పాయింట్ డౌట్ ఉంటే అడగండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్. చాట్ బాక్స్ లో పడేయండి. హ్యాపీలీ వి విల్ డిస్కస్. నెక్స్ట్ పాయింట్ కూడా సిమిలర్ పాయింట్ అండి. In the C++, we have a concept called polymorphism is there. In the C++, we have a concept called polymorphism. Okay, with the help of this polymorphism, we can initialize any number of functions with the same name but with different arguments. C++ contains a concept called polymorphism. With the help of this polymorphism, what is the advantage? We can write any number of functions with the same name but different parameters. Function parameters idea ఉంది కదండి. Function parameters. Parameter passing in functions, call by value, call by reference idea ఉన్నాయి కదా. ఫంక్షన్ పాయింట్ పారామీటర్స్ ఐడియా లేవు. సరే అండి, ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. అక్కడ క్లీన్ గా మళ్ళీ ఫంక్షన్స్ మనం చదువుకుంటాము. వి విల్ లెర్న్. ఇక్కడికైతే ఈ పాయింట్ సింపుల్ గుర్తుపెట్టుకోనండి. దీని గురించి మనం డీటెయిల్ గా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ మీకు ఆర్గ్యుమెంట్స్ ఐడియా లేవు కాబట్టి అర్థం కాదు. C++ contains a concept called polymorphism which is not present in C language. That is the point. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సింపుల్ గా ఈ పాయింట్ ని. దీన్ని మనం డీటెయిల్ గా మళ్ళీ ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ పాయింట్ మనం ఎలా చెప్పుకోవచ్చు? C++ contains a concept called polymorphism which is not present in C language. Clear? See, మీరు ఇందాక అడిగారండి ఫస్ట్ పాయింట్. C language is a procedure or function oriented language, whereas C++ is a procedure oriented and object oriented language. Procedure oriented అన్న function oriented అన్న ఒకటే అండి. నేమ్ is same. Two names ఉన్నాయి, procedure oriented language or function oriented language. Okay, C language is a procedure oriented language, whereas C++ is both procedure oriented language and object oriented language. Clear? అంటే ఇందులో ఫంక్షన్స్ ఉంటాయి. C లాంగ్వేజ్ లో ఓన్లీ ఫంక్షన్స్ ఉంటాయి. C++ వచ్చేటప్పటికి along with functions, classes and objects will be there. That's why C++ is called a object oriented language. Why? Because C++ contains both functions and objects, whereas C language contains only functions will be there. That's why C language is a procedure or function oriented language, whereas C++ is both procedure oriented and object oriented language. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి, క్లాసెస్ ఏంటి మనకి ఇప్పుడే తెలియవండి. మనం కొంత టైం వెయిట్ చేయాలి టు గెట్ దట్ వన్. వాట్ ఈస్ దట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్? టు అండర్స్టాండ్ దట్ వన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే, వెన్ వీ కమ్ టు ద కరెంట్ పాయింట్. కరెంట్ పాయింట్ ఏంటంటే ఓకే polymorphism. Okay, C++ contains polymorphism which is not present in C language. ఇప్పటివరకు ఇలా గుర్తుపెట్టుకోండి. We will discuss that one in the future classes. మనకి ప్రతి పాయింట్ కి క్లారిటీ వచ్చిందని మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ఇలా మనం గుర్తుపెట్టిన ప్రతి దానికి క్లారిటీ we will get in the future classes. Next, C language లో ఇన్పుట్ అవుట్పుట్ మనం ఏ ఫంక్షన్స్ వాడాము? What are the functions we are used in the C language for input and output? For input we are using scanf function. For output we are using printf function in C language. Okay, input కి ఏమో scanf వాడుతున్నాము, output కి ఏమో printf వాడుతున్నాము. Similarly, in the C++, for input we use cin, for output we use cout అండి. C language లో printf scanf లాగా ఇక్కడ మనం ఏం వాడతామంటే here we use cin and cout. Okay, we are using the cin and cout here. In the place of printf we use cout. In the place of scanf we use cin. For input and output we use cout and cin. Okay, cout will take help of one operator called insertion operator. This double less than is called an insertion operator. Cout will use insertion operator to display output on the screen. Cout will take help of an operator called insertion operator. Similarly, to read input from keyboard,
Cin will take help of an operator called extraction operator. Double greater than is called extraction operator. Double less than is called insertion operator. Okay. To display output on the screen, Cout is used with the help of insertion operator. To read input from the keyboard, Cin is used with the help of extraction operator. C language will use printf and scanf. C++ will use Cout and Cin along with the help of insertion operator and extraction operator. ఇవి మన ప్రతి ప్రోగ్రామ్ లో వాడతాం, ఎందుకంటే ఇన్పుట్ ప్రతి ప్రోగ్రామ్ కి తీసుకోవాలి, అవుట్పుట్ డిస్ప్లే చేయాలి కాబట్టి ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్ వి విల్ యూస్ దీస్ థింగ్స్ ఆల్సో. సి లాంగ్వేజ్ లో హెడర్ ఫైల్ మనం వాడేది ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. stdio.h is used as a header file for input and output functions in C language. Similarly, in the C++, what is the header file we are using for Cout and Cin? Printf scanf ki manaki header file em vadutunnam C language lo stdio.h is the header file for printf and scanf. When we come to C++, what is the header file for Cout and Cin? The header file for Cout and Cin is iostream.h. This is the header file we are using in C++ for Cout and Cin, which is similar to stdio.h in C language. C language లో ప్రతిసారి మీరు డిఫాల్ట్ గా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాస్తున్నారు. C++ మన డిఫాల్ట్ ప్రతిసారి ఏం రాస్తామంటే iostream.h హ్యాష్ ఇంక్లూడ్ iostream.h. we will write that one. Next, constructors and destructors are available in C++, which are not available in C language. Please ఎవరు స్క్రీన్ మీద రాస్తున్నారండి, don't write on the screen. Constructors and destructors are available in C++, which is not available in C. ఇప్పుడు మనకి కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్ తెలియవండి, అవి తెలియాలి అంటే చాలా కాన్సెప్ట్స్ తెలియాలి. సో ఆ పాయింట్ మాత్రం హ్యాష్ గుర్తు పెట్టుకోండి. నన్ను ప్రజెంట్ అడగొద్దు వాట్ ఈస్. జస్ట్ ఒక 10 minutes క్లాస్ అండి, 5 to 10 minutes ఇది అయిపోతుందండి. ఈ పాయింట్ ఫస్ట్ టాపిక్ అయిపోతుంది దానికోసం. ఓకే, స్క్రీన్ కనపడుతుంది కదా అందరికి? Is it okay the screen? Now see, the next point is constructors and destructors. When we come to this one, constructors and destructors, C language does not contain the concept of constructors and destructors. మీకు C లో లేవు, they are available in C++. అయితే ప్రజెంట్ అయితే అడగొద్దండి నన్ను వాట్ ఈస్ దిస్ కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్. ఇది తెలియాలి అంటే మనకు క్లాసెస్ ఆబ్జెక్ట్స్ చాలా తెలియాలండి. ఓకే, మీరు కనీసం సగం సెమిస్టర్ వెయిట్ చేస్తే కానీ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్. టు అండర్స్టాండ్ దెమ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సమ్ మోర్ టైమ్. సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఎక్కడో వస్తుంది మనకి, అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే. కరెంట్లీ వీ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్ వన్. క్లియర్? సో రిమెంబర్ దర్ పాయింట్ హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ C language does not contain constructors and destructors, which are available in C++. Remember that point. Inline functions. C లో macros idea ఉందండి? Macros in C language. C language లో macros idea ఉందే? ఐడియా లేదా సత్యంగా? ఓకే అండి, అది కూడా చెప్తున్నా. టైం వచ్చినప్పుడు మనం దాదాపు మళ్ళీ మొత్తం రిపీట్ చేసుకోవాల్సింది. అదర్వైజ్ వి కాంట్. ఓకే, ప్రజెంట్ ఇది కూడా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్
we will discuss that one later. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మ్యాక్రోస్ కూడా చెప్పుకుందాం. సిలో మ్యాక్రోస్ ఐడియా ఉంటే ఇది ఈజీగా అర్థమయ్యేది. సి C++ contains inline functions which are not available in C language. మీరు నోట్ చేసుకున్న పర్లేదండి, నేను మెటీరియల్ ఇస్తాను, ఎలాగో సాఫ్ట్ కాపీ ఉంది ఇది నా దగ్గర. కాకపోతే ఏ రోజు ఆ రోజు సాఫ్ట్ కాపీ పంపించిన నేను వీక్లీ వన్స్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ ఇస్తాను. వీడియోస్ ఏ రోజు ఆ రోజు పెడతా అండి, ఏ రోజు ఆ రోజు వీడియోస్ పెడతాను. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ కాపీ ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ సాటర్డే ఆ వీక్ లో జరిగిన మెటీరియల్ మొత్తం ఇచ్చేస్తాను వీకెండ్ కి, ఆ వీక్ లో జరిగిన క్లాసెస్ వరకు. ఈ లోపల మీరు రన్నింగ్ నోట్స్ కావాలంటే నోట్ చేసుకోండి, అదర్వైజ్ నో నీడ్ ఆఫ్ దట్ వన్. మీ విషయం అండి, రన్నింగ్ నోట్ రాసుకుంటారా లేదా అనేది. నేనైతే సాఫ్ట్ కాపీ మెటీరియల్ కూడా ఇస్తాను మీకు క్లీన్ గా. నౌ సి ఇక్కడ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇన్లైన్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ C++ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ C లాంగ్వేజ్. ఇంకా ప్రజెంట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఇంకా అంతమించి మీకు అర్థం కాదు కాబట్టి సింప్లీ రిమెంబర్ దట్ వన్. ఇన్లైన్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ C++. దీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ C లాంగ్వేజ్. ఓకే, ఇన్లైన్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ మైక్రోస్ అండ్ మ్యాక్రోస్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్ అండి. మ్యాక్రోస్ MI అని పడింది అక్కడ, సారీ అది. ఓకే, దిస్ ఈస్ ద మైక్రో కాదు మ్యాక్రోస్ అండి. ఓకే, C లాంగ్వేజ్ లో మ్యాక్రోస్ ప్లస్ లో మన C++ లో ఏం వాడతాం అంటే వి యూజ్ ద ఇన్లైన్ ఫంక్షన్స్. సో మీకు మ్యాక్రోస్ ఐడియా లేదు కాబట్టి లీవ్ దట్ వన్, జస్ట్ అలా గుర్తు పెట్టుకోనండి. అందుకని నేను మీ ఫస్ట్ క్లాస్ లో అని చెప్పాను, ఫస్ట్ స్టార్ట్ చేయకముందే చాలా కాన్సెప్ట్స్ మనకు క్లారిటీ రాదు, జస్ట్ నేమ్స్ వింటాగానే కన్ఫ్యూజన్ ఉంటుందండి. అవన్నిటిని మనం ఫ్యూచర్ లో నేర్చుకుంటాం, ఇప్పటికిప్పుడే అర్థం కావాలంటే చాలా కాన్సెప్ట్స్ మనకు అర్థం కావు, అందుకే కంగారు పడద్దు అనేది. See the points briefly again. Today's concept: differences between C and C++. C language is a procedure-oriented language, whereas C++ is a procedure and object-oriented language. C++ is both procedure or object-oriented language, whereas C language is a procedure-oriented language. Function-oriented is also other name for procedure-oriented. The other name for procedure-oriented is function-oriented. Procedure means nothing but a function. Clear? That is the first difference between C and C++. Next, second difference: the data is not secured in C language, whereas data is secured in C++. Data is not secured in C language, data is secured in C++. What is the reason? Means data hiding concept is available in C++. That's why data is secured in C++. That concept is not available in C language. That's why data is not secured in C language. What is data? Means nothing but input data we are giving. మీరు మీ ప్రోగ్రామ్ కి ఇచ్చి ఇన్పుట్ డేటానే డేటా అండి, ఇన్పుట్ వాల్యూస్ ని. ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ, ఎంటర్ సి వాల్యూ, వాట్ ఎవర్ ద థింగ్స్, ఇట్ ఈస్ కాల్డ్ ద డేటా. నెక్స్ట్, సి లాంగ్వేజ్ follows top down approach, whereas C++ follows bottom up approach. I will show you programming start అయితే ఈ పాయింట్ మీకు క్లారిటీ వస్తుంది, క్లీన్ గా పాయింట్ అర్థమవుతుంది. C language follows top down approach, C++ follows bottom up approach. Remember that point. Next, in C language we can't give same name for two or more functions. In C++ it is possible to give same name for two or more functions. In C language it is not possible to give same name for two or more functions, whereas in C++ it is possible to give same name for two or more functions. That is the next point. Next point: C language does not contain the concept of polymorphism, whereas C++ contains the concept of polymorphism. C language does not contain the concept of polymorphism, which is present in C++. That is the next point difference. Next, C language uses printf and scanf, whereas C++ uses cout and cin. In the place of printf it will use cout, in the place of scanf it will use cin. Cout will be used with the help of insertion operator. Cout will work with the help of insertion operator. Cin will work with the help of extraction operator. Clear? ఇవి రెండు మన ప్రోగ్రామ్స్ రాయటం మొదలు పెడితే ఈజీ అర్థమవుతుంది. సెకండ్ యూనిట్ కానీ మనకి ఈ రెండు పాయింట్స్, ఈ రెండు యూజ్ అవుతాయి. రెగ్యులర్లీ వి విల్ యూస్. నెక్స్ట్, ద హెడర్ ఫైల్ ఫర్ ఇన్ ద C language is stdio.h, standard input and output.h. It is the header file for printf and scanf in C language. What is the header file we are using? stdio.h. Similarly, what is the header file for cout and cin? In C++, the header file is iostream.h. iostream.h is the header file for cout and cin in C++. That is the next difference. Next,
Constructors and destructors are not available in C language, which are available in C++. Constructors and destructors concepts are only present in C++, which are not present in C language. Next, inline functions are present in C++, which are not present in C language. Okay, inline functions are present in C++, which are not present in C language. So additionally for C language, after learning C language, when we are learning C++, what are the additional concepts we want to learn? Additionally, we want to learn what are inline functions, we have to learn. What are constructors and destructors, we have to learn. What is, we have to learn about the iostream.h. We have to learn about the cout and cin. We have to learn about the polymorphism. We have to learn about the data hiding. We have to learn about the object oriented languages. All these things are we have to learn in the future classes. ఇవన్నీ మన ఫ్యూచర్ క్లాస్ నేర్చుకోవాలండి. ఇన్లైన్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి, కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్ నేర్చుకోవాలి, ఈ iostream.h ఏంటో నేర్చుకోవాలి, cout cin ఇన్సర్షన్ ఆపరేటర్, ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్, వీటి గురించి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే పాలిమార్ఫిజం గురించి మనం నేర్చుకోవాలి, ఫంక్షన్ ఓవర్లోడింగ్ గురించి మనం నేర్చుకోవాలి, ఈ బాటమ్ అప్ అప్రోచ్ ఎలా ఉంటుంది ఇది మనం నేర్చుకోవాలి, ఈ డేటా హైడింగ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ది సెక్యూరిటీ, ఇది నేర్చుకోవాల్సిందే, మనం నేర్చుకోవాలి నెక్స్ట్ క్లాసెస్ లో. వాట్ ఈస్ దిస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అన్నాము, సి ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటున్నాము. అదేంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే అదేంటి కాన్సెప్ట్? వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దిస్ వన్ ఆల్సో. ఆల్ దీస్ పాయింట్స్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాసెస్. క్లియర్ అండి? That is briefly the today's first concept, differences between C and C++. Clear? Clear and the points briefly. What is this one? అయితే ఇక్కడ మీరు మళ్ళీ చదువుతున్నాండి, గుర్తుపెట్టుకోండి, మన ఫస్ట్ యూనిట్ లో మొత్తం థియరీ నేను మనం చెప్పుకునేది. ఎక్కడ మీకు 100% క్లారిటీ అయితే రాదు. 100% క్లారిటీ రావాలంటే ఆ ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలండి. సెకండ్ యూనిట్ నుంచి మీరు వద్దన్న ప్రోగ్రామ్స్ చేస్తారు. మనం లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వి విల్ డూ. ఫస్ట్ యూనిట్ లో మాత్రం కొంచెం పేషెంట్ గా ఉండండి. కన్ఫ్యూజన్ గా ఉంది, సరిగా అర్థం కావట్లేదు మాత్రం హడావిడిగా ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే ఇక్కడ అన్ని థియరిటికల్ గా నేర్చుకుంటాము, సెకండ్ యూనిట్ లో కంప్లీట్ గా నేర్చుకుంటామండి. బాహుబలి 1 లో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడో ఆన్సర్ రాదండి, చంపాడన్న విషయం మాత్రమే తెలుసు. ఎందుకు చంపాడో బాహుబలి 1 లో తెలియదండి. బాహుబలి 2 చూస్తేనే మనకు అర్థమైంది కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది. సో నాకు ఫస్ట్ పార్ట్ లోనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియాలి అంటే వీ డోంట్ నో, వెయిట్ చేయాల్సిందే బాహుబలి 2 దాకా. సిమిలర్లీ సేమ్ థింగ్ అండి ఇక్కడ కూడా. క్లియర్? దిస్ ఇస్ బ్రీఫ్లీ ద టుడేస్ కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ ప్లస్. గైస్ ఎవరు స్క్రీన్ మీద లైన్స్ వేస్తున్నారండి? ప్లీజ్ డోంట్ రైట్ లైన్స్ ఆన్ ద స్క్రీన్. నేనేదో హైలైట్ చేయడం కోసం లైన్స్ డ్రా చేస్తుంటే మీరు దాన్ని రాయొద్దండి. ఓకే, డోంట్ డిస్టర్బ్ ద స్క్రీన్. Is it okay guys, today's class? Can we meet on tomorrow? Who is the CR in this class? CR ఎవరండి క్లాస్ కి? జాఫర్ అండి. జాఫర్ ఉన్నారా మీరు? ఎంతమంది సిఆర్లా? జాఫర్ మీరు చేయాల్సిన ఒకటే అండి, మన సి ప్లస్ ప్లస్ క్లాస్ మాత్రం జాఫర్ మీరు చేయాల్సిన ఒకటే అండి, సి ప్లస్ ప్లస్ క్లాస్ కి మాత్రం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ స్క్రీన్ షాట్ ప్రతి క్లాస్ కి సేవ్ చేయండి అండి. సరే ఎవరైనా సరే, వాట్ ఎవర్ నో, మీరు 2-3 నేమ్స్ పెడుతున్నారు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హూ ఇస్ దట్ సిఆర్. హూ ఎవర్ ద సిఆర్, స్క్రీన్ షాట్ అటెండెన్స్ 30 మెంబర్స్ ఉన్నారు ఈ క్లాస్ కి. ప్రతి క్లాస్ మాత్రం మీరు సేవ్ చేసి పెట్టుకోండి. నేను చెప్పకపోయినా మీరు సేవ్ చేయండి, మనకు అవసరమైనప్పుడు వీ విల్ యూస్ దట్ అటెండెన్స్. క్లియర్? అది మీరు రెగ్యులర్ డ్యూటీ అది. ఒకవేళ ఎప్పుడైనా మీరు కనుక క్లాస్ కి అటెండ్ అవ్వకపోతే వేరే వాళ్ళకి చెప్పండి ఆ విషయం. స్క్రీన్ షాట్ మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి ఎవ్రీ డే. ఓకే అండి, మీరు కానీ శ్రీకాంత్ ఎవరైనా సరే మీ రెస్పాన్సిబిలిటీ అండి, నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి క్లాస్ కి స్క్రీన్ షాట్ మాత్రం మీరు సేవ్ చేసి పెట్టుకోండి, అదే మనకు అటెండెన్స్.
క్లియర్. నేమ్స్ రాసుకోవడం కాదు, స్క్రీన్ షాట్ విత్ డేట్ తో సేవ్ చేసి పెట్టుకోండి బెటర్. మీ దగ్గర ల్యాప్టాప్ కనుకుంటే హ్యాపీగా దాంట్లో డేట్ వైజ్ సేవ్ చేసి ఉంచండి. నేను చెప్పాను ఒకవేళ మీరు ఎప్పుడైనా క్లాస్ కుదరక అటెండ్ అవ్వకపోతే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పండి డ్యూటీ ఇవాళ క్లాస్ అటెండ్ అవ్వలేదు అనుకోండి, వేరే వాళ్ళని సేవ్ చేయమని. ఓకే గైస్, టుమారో వీ విల్ గో ఆన్. మళ్ళీ చెబుతున్నా అండి, ఒక 1 వీక్ క్లాసెస్ మాత్రం కష్టంగా ఉంటాయి, కొంచెం ఓపికగా వినండి. ఎందుకంటే థియరీ అన్ని కొత్త పాయింట్స్, ఏది అర్థం కాదు. ఒక 1 వీక్ పేషెంట్ గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐఎమ్ వైండింగ్ దిస్ సెషన్. నాకు నేను అడిగినప్పుడు సెండ్ చేద్దాం, మీరు సేవ్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ అన్ని సేవ్ చేసుకోండి. అటెండెన్స్ నేను అడుగుతాను మంత్ ఎండ్కి, ఎవ్రీ మంత్ ఎండ్ తీసుకుంటాను మీ దగ్గర, డైలీ తీసుకోను కానీ మీ దగ్గర మంత్ ఎండ్ తీసుకుంటాను. ఎవ్రీ మంత్ ఎండ్ అటెండెన్స్ మీ దగ్గర నేను తీసుకుంటాను, మీరు డైలీ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.